నా బాడీలో ఎక్కడా ఫ్యాట్ లేదు, ఈ పొట్ట దగ్గర మాత్రమే ఉంది. ఈ పొట్ట తగ్గాలి. భగవంతుడా, అదే ప్రశ్న. ఇతనికి మాత్రమే కాదు, మీలో కూడా చాలా మంది నాకు ఈ పొట్ట మీద మాత్రమే కొంచెం ఫ్యాట్ ఉంది, ఇది తగ్గితే చాలు అని ఈ ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ఓన్లీ దాని మీద ఫోకస్తోనే మీరు వర్కౌట్ చేస్తున్నారు. ఫైనల్గా అది తగ్గకపోవడంతో మధ్యలోనే ఆపేస్తున్నారు. దీని వెనకున్నది ఏంటంటే, మనకు పొట్టకు మాత్రమే ఫ్యాట్ అనేది ఉండదు. ఓవరాల్గా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగిన తర్వాత పొట్ట కొంచెం ముందుకు వస్తుంది. మీరు దేని మీద వర్క్ చేయాలంటే, క్యాలరీస్ బర్న్ చేయడం, క్యాలరీస్ డెఫిసిట్లో ఉంచి ఫుడ్ తీసుకోవడం, ఓవరాల్గా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం. ఆటోమేటిక్గా ఈ పొట్టలో ఉన్న ఫ్యాటే కాదు, బాడీ మొత్తం మీద ఉన్న ఫ్యాట్ కూడా కంప్లీట్గా రెడ్యూస్ అవుతుంది. మీరు అదొక్కటి మైండ్లో పెట్టుకొని మీ ఫిట్నెస్ గోల్ని రీచ్ అయ్యేదానికి ట్రైనర్స్ని మీరు వర్కౌట్ ఎలా చేయాలి, ఫార్మ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వర్కౌట్ ప్యాటర్న్ ఎలా